యేసు ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు నామంలో నా వీడియో చూస్తున్నటువంటి మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు యొక్క మహాకృపను బట్టి పరమగీతములు చదివి 8 అధ్యాయాలను కంటత చేయడానికి ప్రభు నాకు కృప చూపాడు. అందుకు నా దేవునికి, నా రక్షకునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకొనుచున్నాను. ఈ పరమగీతాల్లో నుంచి ఒక్కొక్క అధ్యాయమును కంటత వాక్యంగా చదివి ఆ తర్వాత కొద్ది నిమిషాలు ఉపదేశం చేయాలని ఆశపడుతున్నాను. కనుక జాగ్రత్తగా విని ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మంచిది. పరమగీతములు 1 అధ్యాయము 1 వచనం నుంచి. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరవలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి. అయితే నా సొంత ద్రాక్ష తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చటి నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ర మందల యొద్ద నేనెందుకుండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి పొమ్ము. మందకాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నా ప్రియురాల, ఫరో యొక్క రథశయములతో నిన్ను పోల్చెదను. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపురసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన శయనస్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇందులో నుంచి ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరవలెను నేను సౌందర్యవంతురాలను. దేవునికి స్తోత్రం. ఈ 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారము వలె నేను సౌందర్యవంతురాలను.
సొలొమోను నగరు తెరవలే నేను సౌందర్యవంతురాలను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు ఎవరు చెబుతున్నారు అంటే, మన భాషలో చెప్పుకోవాలి అని అంటే సంఘం చెప్పుతుంది. మరి పరమగీతాల ప్రకారం మనం చెప్పుకోవాల్సి వస్తే ప్రాణప్రియుని యొక్క ప్రియురాలు చెప్పుతున్నది. అంటే సంఘ కన్యక చెప్పుతున్నది, సంఘ వధువు చెప్పుతున్నది, తనను గురించి తానే చెప్పుకుంటున్నది, తనను గురించి తానే మాట్లాడుకుంటూ తనను గురించి తానే తెలియజేసుకుంటున్నది, తనను గురించి తానే చెప్పుకుంటున్నది, తన సాక్ష్యము తానే చెప్పుకుంటున్నది. ఏం చెప్తుంది? యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని చెప్తుంది. నేను నల్లని దాననే కానీ సౌందర్యవంతురాలను అని తన గురించి తాను చెప్పుకుంటా ఉన్నది. నల్లనిదైనటువంటి ఆమెకు అంత సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత సౌందర్యవతి ఎలా అయింది? అసలే నల్లడిది, నల్లముఖం, నల్ల శరీరం, నలుపు, రూపమంతా నలుపు. నలుపులో నుంచి అంత సౌందర్యము ఎలాగున వచ్చింది అనంటే దానికి ఒకటే జవాబు. ఆమె యొక్క ప్రాణప్రియుడైనటువంటి యేసు ప్రభు ఆమె కొరకు సిలువలో గాయపరచబడ్డాడు, ఆమె కొరకు సిలువలో రక్తము గార్చాడు, ఆమె కొరకు సిలువలో త్యాగం చేశాడు. కాబట్టి ఆమె కొరకు గార్చినటువంటి సిలువ రక్తము చేత ఆమె పరిశుద్ధపరచబడడం వలన నల్లనిదైనటువంటి ఆమెకు సౌందర్యం వచ్చేసింది. నల్లనిదైనటువంటి ఆమె సుందరవతి అయింది. అందుకనే 15వ వచనంలో నా ప్రియురాల అని మాట్లాడుతున్నాడు. నీవు సుందరివి అన్నాడు ప్రాణప్రియుడు కూడా. ఈమె తన గురించి తాను నేను సుందరిని, సౌందర్యవతినని చెప్పుకుంటుంది. ప్రాణప్రియుడు కూడా నా ప్రియురాల నీవు సుందరివి అని అన్నాడు. కాబట్టి యేసు రక్తములో కడగబడడం వలన ఆమె నల్లనిదైనను సౌందర్యవతి అయింది. కాబట్టి యేసు రక్తము చేత కడగబడితే వికారమంతా పోద్ది. మరి ముడతలు, మచ్చలు, సౌందర్యం లేనటువంటి ఆకారం అంతా కూడా యేసు రక్తంలో కొట్టకపోద్ది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని రాయబడింది. యేసు రక్తము చేతనే పాపపు మచ్చలన్నీ కొట్టకపోతాయి. సౌందర్యాన్ని జరిపినటువంటి మచ్చలన్నీ కొట్టకపోతాయి. యేసు రక్తము చేత కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా సుందరవతుడైపోతాడు, సుందరైపోతుంది, సౌందర్యవతులుగా మారిపోతారు. కాబట్టి బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు అని రాయబడింది. మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లు అతని యందు స్వరూపము లేదు అని రాయబడింది. స్వరూపమైనను సొగసైనను లేదు
అంటే యేసు ప్రభు సిలువేయబడినప్పుడు ఆయనకు స్వరూపము లేదు, సొగసు లేదు. అంటే అంతకుముందు ఆయన సుందరుడే, సొగసు కలిగినటువంటి రక్షకుడు ఆయన. ఆయన మన కొరకు తన సొగసును త్యాగం చేశాడు, స్వరూపాన్ని త్యాగం చేశాడు. మన కొరకు యేసు ప్రభు తన అందాన్ని త్యాగం చేశాడు. ఎందుకంటే నల్లని దాననైనటువంటి, నల్లగా ఉన్నటువంటి మనలను సౌందర్యంగా చేయడానికి, అందమైనటువంటి వ్యక్తులుగా చేయడానికి యేసయ్య తన అందాన్ని కూడా మరి త్యాగం చేశాడు సిలువలో. కాబట్టి ఇక్కడ ప్రియురాలు సంఘ కన్యక మాట్లాడుతుంది. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అన్నది. దేంతో పోల్చుకుంటుంది? కేదారు వారి గుడారము వలె నేను సౌందర్యవంతురాలను. అంటే కేదారు వారి గుడారాలు చాలా సౌందర్యంగా ఉన్నాయన్నమాట. గుడారాలే కానీ చూడ్డానికి చాలా సౌందర్యంగా, సుందరంగా వాళ్ళ గుడారాలను వేసుకున్నారు. గుడారాలే కానీ చాలా సౌందర్యంగా ఉన్నాయి. ఆ గుడారాలతో పోల్చుకుంటున్నది. గుడారాలతో ఎందుకు పోల్చుకుంటున్నది అంటే ఆమె యొక్క శరీరము కూడా ఒక గుడారమే. భూమి మీద మన గుడారము అని రాయబడింది. కాబట్టి కేదారు వారి గుడారాలు చాలా సౌందర్యంగా ఉన్నాయి. కాబట్టి సంఘకన్యక తన గుడారాన్ని చాలా సౌందర్యంగా ఉన్నది. కేదారు వారి గుడారాలాగా నేను సౌందర్యవంతురాలను అని చెప్పేసుకుంటున్నది. తర్వాత సొలొమోను నగరు తెరవలెను నేను సౌందర్యవంతురాలను. సొలొమోను నగరు యొక్క తెర చాలా సుందరంగా ఉన్నదట, సౌందర్యంగా ఉన్నది. అంటే సొలొమోను తన నగరముకున్నటువంటి తెర సౌందర్యంగా ఉండాలని కోరుకున్నాడు. కేదారు వారు తమ గుడారాలు సౌందర్యంగా ఉండాలని అలాగున కట్టుకున్నారు. అలాగనే రక్షకుడైనటువంటి యేసు ప్రభు తన సంఘం చాలా సౌందర్యంగా, సుందరంగా ఉండాలని ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ రక్షకుడు మనకు దొరకడం అదృష్టం. ఆ రక్షకునికి మనం బిడ్డలు కావడం అదృష్టం. కనుక ఆ రక్షకుని వైపు మనం చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు కలగజేయాలి. ఆయన స్వరూపములోనికి మనం మార్చబడాలి. ఆయన రూపము మనకి రావాలి. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు ఆయన వారిని ముందుగా నిర్ణయించినని రాయబడింది. అంటే యేసు ప్రభు యొక్క సారూప్యం మనకి రావాలి అనేది, ఆయన సౌందర్యములోనికి మనం రావాలనేది పరమతండ్రి యొక్క చిత్తము. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల పరలోకపు తండ్రి, స్తోత్రం నాయనా. చదివినటువంటి కంఠత వాక్యాన్ని ప్రభా వింటున్నటువంటి నీ బిడ్డలందరిలో నాటి ఫలింపచేయి తండ్రి. నాయన నేను చేసిన ఉపదేశమును వింటున్న నీ బిడ్డలందరిలో నాటి ఫలింపచేయి తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, వినబోతున్నారో వారందరినీ బలపరచు. వారికి మంచి ఆరోగ్యం కలగజేయి, వారికి శక్తి కలగజేయి, అభిషేకం కలగజేయి, కృప కలగజేయి. వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను ఆశీర్వదించు. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.